నమస్కారం అందరికీ. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే వంశానికి వెలుగు, అలాంటి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియో చేస్తూ మీ ముందుకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నేను వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. మహాభారతంలోని హస్తనకు రాజైన ధృతరాష్ట్రుడు ప్రధానమంత్రి విదురుడిని మధ్య జరిగిన సంభాషణ భారతీయ సంస్కృతి నైతిక విద్యకు సంబంధించిన లోతైన సందేశాన్ని ఇస్తుంది. విదురు నీతిలో పిల్లల సద్గుణాలు, లోపాల విశ్లేషణ నేటికి సందర్భోచితంగా ఉంటుంది. విదుర నీతి ప్రకారం పిల్లలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి వారి జీవితాన్ని మాత్రమే కాదు, మొత్తం కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అటువంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. మరి ఈరోజు విదురుడు చెప్పినట్లుగా పిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. జీవితంలోని దాదాపు అన్ని అంశాలు విదుర నీతిలో చర్చించబడ్డాయి. ధృతరాష్ట్రుడు విదురుడు మధ్య జరిగిన సంభాషణలోని ఈ భాగం భారతీయ సంస్కృతి నైతిక విద్యకు సంబంధించిన లోతైన సందేశాన్ని ఇస్తుంది. విదుర నీతిలోని ఈ సందేశం నేటి తల్లిదండ్రులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ధృతరాష్ట్రుడు ప్రశ్నలు, విదురుడి సమాధానాలు పిల్లల లక్షణాలు అతని సొంత జీవితాన్ని మాత్రమే కాదు, మొత్తం కుటుంబ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ లక్షణాలను పిల్లల్లో పెంపొందించినట్లయితే కుటుంబం మాత్రమే కాదు, మొత్తం సమాజం సంపన్నంగా సంతోషంగా ఉంటుంది. పిల్లల్లో ఉండాల్సిన ఆ అద్భుతమైన లక్షణాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. పిల్లలకు ఉండాల్సిన 10 విలువైన లక్షణములు. 1. గౌరవం. సంస్కృతి. పెద్దల పట్ల గౌరవం, మంచి సంస్కృతి పిల్లలను కుటుంబానికి గర్వకారణంగా మారుస్తాయి. ఈ గుణమే వారిని సమాజంలో ఆదర్శంగా నిలబెడుతుంది. 2. సత్యం, నిజాయితీ. సత్యం మాట్లాడుతూ నిజాయితీని అనుసరించే పిల్లలు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే కాదు, ఇతరుల నమ్మకాన్ని కూడా గెలుచుకుంటారు. 3. జ్ఞానం కోసం తీరని దాహం. కొత్త విషయాలు నేర్చుకోవడంలో, చదువుకోవడంలో ఆసక్తి ఉన్న పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. జ్ఞానం కోసం తపన వారి భవిష్యత్తును ఉజ్వలంగా చేస్తుంది. 4. ధైర్యం, ఓర్పు. క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం ప్రదర్శించడం, ఓర్పును కలిగి ఉండటం వల్ల పిల్లలు ప్రతి సవాలును ఎదుర్కోగలుగుతారు. 5. న్యాయం, వివేకం. ఏది సరి అయినది, ఏది తప్పు అంటే తప్పు ఒప్పుల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం. న్యాయం, అన్యాయం అనే భావన పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది. సమాజానికి మేలు చేసేవారిగా ఈ లక్షణాలు తీర్చిదిద్దుతాయి. 6. మధురమైన ప్రసంగం. మధురంగా మాట్లాడే కళ పిల్లల వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా చేస్తుంది. ఈ గుణం సంబంధాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. 7. మనస్సాక్షి. కృషి, సమయానికి తమ బాధ్యతలను నిర్వర్తించి కష్టపడి పనిచేసే పిల్లలు కుటుంబానికి, సమాజానికి ఒక ఉదాహరణగా మారతారు. 8. దయా, సానుభూతి. ఇతరులకు సహాయం చేయటం, దయగా ఉండటం వల్ల పిల్లలు సమాజంలో గౌరవం పొందుతారు. ఈ గుణం వారి హృదయాన్ని విశాలం చేస్తుంది. క్రమశిక్షణ, సమయపాలన పాటించే పిల్లలు తమ లక్ష్యాలను సులభంగా సాధించి జీవితంలో విజయం సాధిస్తారు. 10. నైతిక విలువలు, సహనం. మతపరమైన నైతిక విలువలను, ఎటువంటి పరిస్థితులను ఎదురైనా సహనం కలిగి ఉండటం అనే గుణం వలన పిల్లలు బలమైన స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నవారుగా ఎదుగుతారు. విదుర నీతి అనేది మానవ జీవితం ఒక కళ అని తెలియజేసే ఒక అద్భుతమైన పుస్తకం. పైన పేర్కొన్న పిల్లల లక్షణాలు, పిల్లల ప్రాముఖ్యత గురించి కూడా పుస్తకంలో వివరంగా చర్చించబడింది.
ఇదండి ఈరోజు మీ అందరి కోసం విదుర నీతిలోని పిల్లలు ఎలా సంస్కారవంతులుగా మార్చాలి, ఎలా ఉంటే పిల్లలు మన కుటుంబానికి గర్వకారణంగా నిలుస్తారన్న దాని గురించి నేను మీకు అందరికీ తెలియజేసుకోవడం జరిగింది. మీరు కూడా మీ పిల్లల్ని సత్ప్రవర్తనతో మంచి నడవడికతో పెంచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.